ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకు శుభాక్ తెలియజెప్తూ గసరము కంటే ఈ సంవత్సరం దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. ప్రతి కుటుంబం, భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబం లోకంలో ప్రజల మధ్యన మర్యాదగా, గౌరవంగా అన్నింటినీ కలిగి జీవించాలని ఆశిస్తారు. కుటుంబానికి అవమానం రాకూడదని కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి ప్రవర్తిస్తారు. అదేవిధంగా ఆత్మ సంబంధమైన దాన్ని జీవిస్తున్న మనము మన కుటుంబం ఆత్మీయ విషయాలలో మర్యాద కలిగి జీవించాలని దేవుని ఆలోచన. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం 34వ వచనం నుండి ఈ విషయాలు చెప్పబడ్డాయి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము ఈ కార్యాలు చేయాలని ఆ నెహెమ్యా గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. చూడండి 35వ వచనం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చున్నట్లుగా నిర్ణయించుకుంటుమి. ప్రతి సంవత్సరము కూడా మేము ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉపవాసం ఉండాలనో, లేకపోతే ఇంతసేపు ప్రార్థన చేయాలనో, లేకపోతే సేవకు ఈ సంవత్సరం ఇంత సహాయము చేయాలనో ఎన్నో మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ వాక్యములో సెలవిచ్చినట్టుగా భూమి యొక్క ప్రథమ ఫలములు, సకల వృక్షముల ప్రథమ ఫలములు ప్రతి సంవత్సరము మేము దేవుని మందిరానికి తీసుకెళ్తామని నిర్ణయించుకుంటుమి అంటున్నారు. 36వ వచనములో మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలును, ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు మందలో తొలిచూలును మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు తీసుకుని వచ్చినట్లు నిర్ణయించుకుంటుమి అంటున్నారు. దేవుడు మనకిచ్చిన సంతానంలో మొట్టమొదటి కుమారుని, మన పశువులలో మొదటి పశువుని, మన మందలో తొలిచూలు పిల్లని దేవునికి సమర్పించే ఆ రీతిగా మనం ప్రతిష్ఠించుకోవాలి. మనకు పుట్టిన పిల్లల్ని డాక్టర్ని చదివించాలి, ఇంజనీర్ని చదివించాలి, లేకపోతే ఫారిన్ పంపాలి. ఈ రీతిగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులరా, దేవుడు మనకిచ్చిన సంతానంలో ఆ మొట్టమొదటి కుమారుని దేవుని పరిచర్యకు సమర్పించగలిగిన కుటుంబాలేవి? ఈ నిర్ణయం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఆలోచించండి. మన పశువుల్లో మొదటి తొలిచూలు పిల్లని, మందలో తొలిచూలు పిల్లని దేవునికి ఇవ్వాలని. అంటే మన కుటుంబంలో దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో కూడా మొట్టమొదటి దాన్ని దేవునికి సమర్పించి ఆ మంచి జీవితం, క్రొత్త నిర్ణయాన్ని ఈ సంవత్సరాన్ని మనం తీసుకోవడం చాలా మంచిది. అంతేకాదు 37వ వచనంలో పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైనవి భూమి పంటలో 10వ వంతు కూడా దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకుంటుమి అని వారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించాలి. పిండిలో, తర్వాత వృక్ష ఫలాలు, ద్రాక్షరసము, నూనె. ఎప్పుడైనా మనం ఈ ఆలోచన కలిగి ఉన్నామా? వీటన్నింటిలో కూడా 10వ భాగం వేయాలని. పిండి ఆ ప్రాంతంలో వారు భుజించేటటువంటి ఆహారము, వారు రొట్టెను చేసుకునేవారు. ఈరోజున మనము అన్నము ఇలాంటివి, అంటే దేవుని సన్నిధానంలోనికి మనం తినే పదార్థాలు, త్రాగే పానీయాలు అన్నింటిలో కూడా 10వ భాగం తీసుకెళ్ళాలి అని ఈ క్రొత్త సంవత్సరాన మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. పంటలో కానీ, నూనెలో కానీ, ద్రాక్షరసంలో కానీ, పిండిలో కానీ
బియ్యంలో కానీ పప్పులో కానీ ప్రతిలో కూడా దేవునికి 10వ వంతు తీసివ్వాలని నిర్ణయం తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మిరపకాయ ప్రతి దానిలో కూడా ఈ నూతన సంవత్సరాన మీ నిర్ణయం ఈ రీతిగా ఉండడం మీకు ఆశీర్వాదకరం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియమైన వార్లరా, 39వ వచనం, ఇజ్రాయేలీయులు లేవీయులు ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, నూనె తేగ సేవ చేయి యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదిలో ఉంచవలెను అని అంటున్నారు. ప్రతిష్ఠితములకు ఉపకరణాలు అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఉపకరణాల వద్ద మనము తీసుకెళ్లే పదార్థాలు ఉంచాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఆ ఉపకరణాలు దేవునికి ప్రతిరూపాలు. మనం దేవుని మందిరానికి తీసుకెళ్లే ప్రతి ఒక్కటి దేవుడు ఖచ్చితంగా చూస్తాడని దాని అర్థం. చూసి మనం ఇచ్చిన దానిని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడని. అంతకాకుండా ఆఖరిలో అంటున్నాడు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని. ఈ రోజున చాలామంది వారు ఉన్న మందిరాలను విడిచిపెట్టి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అక్కడ దయ్యాలు ఎల్లగొడతారని, ఇక్కడ అద్భుతాలు చేస్తారని, అక్కడికి వెళితే ఏదో స్వస్థతలు వస్తాయని. అయితే ఇవన్నీ కూడా మంచివే, కాదని చెప్పడం లేదు. కానీ దేవుడు నీవున్న మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకో. నేను బ్రతుకు కాలమంతా నేనున్న ఈ మందిరంలో నిలిచి ఉంటాను. నాకు దేవుడిచ్చిన ప్రతి దానిలో కూడా ప్రథమ ఫలము, తొలిచూలు వాటిని దేవునికి నేను ఇస్తానని ఒక నిర్ణయం తీసుకో. ఈ నూతన సంవత్సరాన మనము దేవుని మందిరంలోనికి వచ్చి ఏ నిర్ణయము తీసుకొని వెళ్ళకుండా ఉండకూడదు. అంటే దాని అర్థం మీ కుటుంబ మర్యాద, భక్తి కలిగి దేవుని కుటుంబంలోనికి వచ్చిన నీవు నీ కుటుంబ మర్యాద ఈ రీతిగా కాపాడుకోవాలి. మర్యాద లేనటువంటి కుటుంబాన్ని సమాజంలో ఎంత తృణీకరిస్తారో, ఎంత అసహించుకుంటారో, అదేవిధంగా దేవుని ఇంటిలో ఉన్న నీ కుటుంబ మర్యాదను కాపాడుకొనకపోతే దేవుడు కూడా నిన్ను అసహించుకోవలసి వస్తుంది. దేవుడు కూడా నిన్ను అప్పగించుకోవలసి వస్తుంది. ఈరోజే నీ కుటుంబ మర్యాద ప్రకారముగా దేవునికి ఇవ్వవలసిన వాటి విషయంలో నిర్ణయం తీసుకొని దేవుని మందిరాన్ని ఇక మీదట మేము విడిచిపెట్టాం, మేమున్న మందిరంలో స్థిరముగా నిలబడి ఆ దేవుని మహిమపరుస్తాం అనే కొత్త నిర్ణయం తీసుకొని ఆ దేవుని మహిమపరచు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.